హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ దేవి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే మీకు ఎప్పటి నుంచి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదేం కాదండి, మేము కూర్గ్ ట్రిప్కి వెళ్ళాం కదా, అక్కడైతే స్పైసెస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి అక్కడ నుంచి మేము స్పైసెస్ తీసుకొచ్చాము. స్పైసెస్ అనేది అన్ని చోట్ల దొరుకుతాయండి కూర్గ్లో. మేమైతే టీ ఎస్టేట్కి వెళ్ళామని చెప్పాను కదా, షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మనం మౌంటైన్ వ్యూ అని చెప్పేసి టీ ఎస్టేట్ ఉంటుంది అక్కడ. ఆ టీ ఎస్టేట్ మనం ఎంట్రీ టికెట్ ఒక 200 ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాత్రమే మంచి స్పైసెస్ దొరుకుతాయి అని చెప్పేసి అంటారు. అదైతే చాలా తప్పండి. మనం కూర్గ్లో ఎక్కడైనా సరే మనకి స్పైసెస్ అనేవి దొరుకుతాయండి. మేమైతే కూర్గ్ ఆ టీ ఎస్టేట్ నుంచి కిందకి వచ్చేసిన తర్వాత కూడా మాకు చాలా చోట్ల స్పైసెస్ దొరికాయి. కానీ అక్కడ వాళ్ళు మాత్రం వాళ్ళకి సేల్ అవ్వడానికి ఏం చెప్పారంటే, ఇక్కడ స్పైసెస్ ఒరిజినల్, ఇవి మాత్రమే బాగుంటాయి, ఇవి చాలా ఎప్పటి నుంచో ఉన్న ఓల్డ్ స్పైసెస్, ఇవి చాలా బాగుంటాయి, ఇవి మంచిగా టేస్ట్గా కూడా ఉంటాయి అని చెప్పేసి మనకి ఏదో సోది చెప్పేస్తారు. ఆ సోది అంతా అవుతుందేనండి. ఎవరైనా కూర్గ్కి వెళ్ళుంటే కనుక స్పైసెస్ టీ ఎస్టేట్లో కాకుండా కింద ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే మనల్ని, మన కళ్ళ ముందే మనం మోసం చేస్తున్నారు, మనం మోసపోయి తీసేసుకుంటున్నామండి. వాళ్ళు చెప్పే సోది మనం వింటూనే ఉంటాము, మళ్ళీ మోసపోతూనే ఉంటాము. ఇంటికి వచ్చిన తర్వాత కానీ మనకి ఆ టీ ఎస్టేట్ నుంచి మనం కిందకి దిగేసి మనం ఇదంతా బిల్ అయిపోయేంత వరకు మనకు తెలియదు. ఎవరైనా అంతే, మేము ఎలా బుట్టలో పడ్డామో అందరూ అలానే బుట్టలో పడతారండి. మేము చేసినట్టు మాత్రం మీరు అసలు చేయకండి ప్లీజ్, నేను చెప్తున్నాను. ఇది నా రిక్వెస్టెడ్ వీడియో అనుకోండి. ఎందుకంటే మేము స్పైసెస్ ఇంటికి నాకు అక్కడే డౌట్ వచ్చింది. నేను మా హస్బెండ్తో చెప్తూనే ఉన్నాను, అన్ని స్పైసెస్ బాగానే ఉన్నాయండి, ఒకటి తప్ప. అదేంటో లాస్ట్లో చూపిస్తాను. మీరు ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో ఎవరైతే మిస్ అవ్వకుండా చూస్తారో అక్కడ వాళ్ళు చేసే మోసం ఎలా ఉందో, వాళ్ళు ఎలా చీట్ చేసి మనల్ని ఎలా కన్విన్స్ చేసి మనల్ని అమ్మేస్తున్నారు అనేది స్పైసెస్ మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే అర్థమవుతుందండి. ఇదిగోండి చూడండి, ఇది దాల్చిన చెక్క. ఇది సినిమన్ ఉంది కదా, ఈ రోల్డ్ ఉంటుంది, ఇంకొక సెకండ్ క్వాలిటీ ఇంకొకటి ఉంటుంది. అది ఏంటంటే పైన బెరడ్లా ఉంటుంది కదా, అది దానికన్నా ఇది చాలా మంచిదండి. ఇది మనకి డిమార్ట్లో కూడా దొరుకుతుంది. అక్కడ కొంచెం మనం ఎక్కువ రేట్ అని ఏదో వెళ్ళాం కదా, ట్రిప్కి వెళ్ళాం కదా, ఏదో ఒకటి కొనుక్కు తెచ్చుకోవాలి కాబట్టి మనం కొనుక్కు తెచ్చుకున్నాం. స్పైసెస్ చెప్తున్నాను కదా, ఆ టీ ఎస్టేట్ నుంచి మనం కిందకి దిగేసిన తర్వాత చాలా చోట్ల మనకి స్పైసెస్ అనేవి దొరుకుతాయండి. మీకు సెకండ్ క్వాలిటీ ఉంటుంది, ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. మనం కొనుక్కుంటాం వస్తే, మనకు చూసుకోవడం వస్తే ఎక్కడైనా కొనుక్కోవచ్చండి స్పైసెస్. అక్కడ ఒక్క చోటే కొనుక్కోవాలని అయితే ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, ఇదిగోండి నేను సినిమన్ తీసుకున్నాము. మేము ఇవన్నీ 250 100 గ్రామ్స్ తెచ్చుకున్నాను. నేను 250 అయితే ఎక్కువైపోతుంది అని చెప్పేసి 100 గ్రామ్స్ అయితే యూస్ చేస్తాను కదా అని తెచ్చుకున్నాను. ఇది మిరియాలు చూడండి, మనకి ఎక్కడైనా ఒకలానే ఉంటున్నాయి, ఏ చోటైనా ఇలానే ఉంటున్నాయండి. మనం చూసి తీసుకోవాలి. దీంట్లో పెద్ద మిరియాలు ఉన్నాయి, చిన్న మిరియాలు ఉన్నాయి. దీన్ని తొక్క తీసేస్తారు, అదేమో తెల్ల మిరియాలు. ఇదిగోండి బిర్యానీ పువ్వు, చక్ర పువ్వు అంటాం దీన్ని. ఇవి కూడా అంతే, ఇది కూడా ఉంటాయండి. క్వాలిటీ చూసి తెచ్చుకోవాలి. ఇది మనం పువ్వులా ఉన్నాయి ఒకటి ఉంటాయి, దీంట్లో బ్రేక్ అయిపోయి ముక్కలు అయిపోయినాయి ఉంటాయి కదా, అది కూడా ఒకటి ఉంటాయండి. మనం చూసి అయితే తీసుకోవచ్చు. ఇది ఇలా. ఇంకొక ఐటము, నేను ఇలాచి తెచ్చుకోలేదు, ఎందుకంటే వాళ్ళు 100 గ్రామ్సే 50 గ్రామ్సే 650 గ్రామ్స్ 600 పైన చెప్పేస్తున్నారని నేను ఇలాచి అయితే తెచ్చుకోలేదండి. బిర్యానీ ఆకు, మళ్ళీ కసూరి మేతి, ఇవన్నీ మనకి అవైలబుల్గానే ఉంటాయి కదా. నేను మెయిన్ ఇవి తెచ్చుకున్నాను. వీటికే మాకు చాలా అయిపోయినాయండి. అసలైన ఇంగ్రీడియంట్ చూపిస్తాను చూడండి. చూసారంటే నాకైతే జనం ధన్యమైపోయిందండి. నేను అక్కడ మా హస్బెండ్తో వాళ్ళతో అంటూనే ఉన్నాను, ఇది చూసారు కదా దగ్గర నుంచి, ఇది వాళ్ళు ఎంత చీట్ చేసి అమ్మేశారు. ఆ ప్యాకెట్లోనే నేను చెప్పాను, ఇది బూజు పట్టినట్టు అనిపిస్తుంది కొంచెం అని చెప్తే, కాదు ఇలానే ఉంటాయి, ఇది ఒరిజినల్ అని చెప్పేశారు. అవి పొడవుగా ఉంటాయి కదండి, మనం బయట అయితే చూస్తున్నారు కదా, పొడవుగా ఉండేవి అనేసి లో క్వాలిటీవి, తక్కువ క్వాలిటీవి, ఇది చాలా మంచిది, ఇది ఒరిజినల్ ఆర్గానిక్ గాడిద గుడ్డు అని చెప్పేసి మనకి ఎలా అమ్ముతారంటే, ఆర్గానిక్ అంటే చాలండి మనం బుట్లో పడిపోతాం. ఇది సెకండ్ క్వాలిటీ అండి, సరిగ్గా ఎదగకుండా అది గ్రేడింగ్ చేసేస్తారు చూడండి, అవండి ఇవి. ఇదే మంచిది అని చెప్పేసి పైన ఆ మౌంటైన్ వ్యూ వ్యాలీ పాయింట్లో అయితే మనకి ఇది అమ్మేస్తారండి. కానీ కిందకు అక్కడ అడిగితే వాళ్ళని, కాదు ఇది ఒరిజినల్ అని చెప్పారు. నేను అంతగా డౌట్ వచ్చి నేను కిందకి వెళ్ళిన తర్వాత వేరే చోట స్పైసెస్ తీసుకునే చోట అడిగితే, చూస్తున్నారు కదా, వాళ్ళు చెప్పారు ఇదే ఒరిజినల్, అది ఇవి సరిగ్గా ఎదగకుండా ఉంటాయి కదా మనకి, ఇది
అవి ఇవి ఒకటే, కానీ అవి బాగా ఎదిగినవి, ఇవి ఎదగలేనివి, సరిగ్గా ఎదగలేనివి ఉంటాయి కదా అవి అని చెప్పారు. మీరు ఎవరైనా చూడండి, ఇది కాదు, ఇది ఆర్గానిక్ అది ఇది అని చెప్తే మీరు ఎవ్వరూ దాన్ని పట్టించుకోవద్దు. ఇవి కాదండి, చిన్నగా ఉన్నాయి, ఇవి కాదు. మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. పొడుగ్గా ఉన్నాయి ఒరిజినల్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఫుల్గా ఎదగకుండా ముక్కలు ముక్కలు అయిపోయి సరిగ్గా గ్రో అవ్వకుండా ఉంటాయి చూడండి, ఇవి ఎండలో పెట్టాను నేను. ఎన్ని చేసినా సరే ఇవైతే ఇలా ఉన్నాయండి. మీరు ఈ మరాఠీ మొగ్గ దగ్గర మాత్రం, అండ్ ఇంకొకటి ఏంటంటే లవంగాలు, అవి కూడా వాళ్ళు ఫుల్ కాస్ట్ చెప్తున్నారండి. మిరియాలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి, చూసారు కదా. బాగా పెద్దవి ఉంటాయి చూడండి, అవే ఒరిజినల్ అండి, ఇదైతే ఒరిజినల్ కాదు. ఇదేనండి నా బిర్యానీ స్పైసెస్ కోసం స్టోరీ. మోసపోయామని చెప్పాను కదా, దీనివల్ల ఇవన్నీ బూజు పట్టి అవి వాళ్ళు ఎలా సేల్ చేసేస్తున్నారంటే, ఆ ప్యాకెట్లో ఉండగానే కొంచెం మనకి అలా అనిపిస్తున్నాయి. నాకు డౌట్ వచ్చి అప్పటికే అడిగాను, కానీ ఎవరైనా వింటారు నా మాట, వినరు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అవును నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే అని ఇప్పుడు రియలైజ్ అయ్యాం మేము. అలాగని మీరు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి వాళ్ళు చెప్పిన సోది వినకుండా, మనకి ఏదిగా బాగా అనిపిస్తే, ఏది మంచిగా అనిపిస్తే అవి తెచ్చుకోండి, సరేనా. అక్కడ చాలా ఉంటాయి, టీ పౌడర్ అవన్నీ చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కాదండి, ఇది మనం చూసుకుని మనకి ఏది బాగా అనిపిస్తాయి, ఏ మంచిగా స్మెల్ వస్తున్నాయి, ఏది ఘాటుగా ఉన్నాయి అన్ని చూసుకుని తెచ్చుకుంటే సరిపోతాయండి. ఇది ఓకేనా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎవరైనా ఈ వీడియో చూసిన వల్ల ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలండి, నాకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది. మీరు మళ్ళీ నన్ను కలవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవి, బాయ్ బాయ్.